ఎదటివాడి ఆత్మోన్నతికి మనం పాటుపడ్డం. అంటే ధ్యానం అందరూ చేసేస్తారండి, చేస్తున్నారు కూడా చాలా మంది. కానీ మనకి తెలుసున్న సత్యాన్ని కానీ మనకి ఏదైతే తెలుస్తుందో పక్కవాడికి మనం బోధించగలగాలి. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు, రామాయణంలో చారు చెప్తూ ఉంటారు. కుంభకర్ణుడు ఒక రకం ఆశయంతో చేశాడు, రావణాసురుడు ఆశయం వేరు, విభీషణుడు ఆశయం వేరు, ఆంజనేయ స్వామి ఆశయం వేరు, రాముడు ఆశయం వేరు. 5 రకాలు: తమోగుణం, రజోగుణం, సాత్వికం, శుద్ధ సాత్వికం, నిర్గుణం. మరి ఇవన్నీ మనం గురువు దగ్గర నేర్చుకున్నాం. నేర్చుకున్నప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాడికి మనం చెప్పాలి, ఇది నాయనా నువ్వు శరీరం కోసం పాటుపడితే తమోగుణంలోనే, మరి నీ మనసు యొక్క కోరికలకు లొంగి దానికోసం సాధన చేస్తే రావణాసురులా రజోగుణంలోనే, విభీషణుడిలాగా సాత్వికంలో ఉండి మంచి చెడ్డ తెలుసుకోవడం వరకు అయితే నువ్వు దైవం కాలేవు. మంచి చెడ్డ తెలిసిందంతే వాడికి. కానీ ఆంజనేయ స్వామి ఏం చేశాడు? నిర్గుణంలో ఉన్నాడు, భక్తి మార్గంలో ఉన్నాడు. అది భక్తి అంతే కదా. రాముడు అంటే చాలా ఇష్టం, భక్తి మార్గంలో ఉన్నాడు. కానీ ఆ రాముణ్ణి గుండెల్లోనే వెతుక్కున్నాడు, అక్కడే ఉండడు, అంతటా ఉంటాడని తెలుసుకోవడమే నిర్గుణ స్థితి. ఆంజనేయ స్థాయి కూడా సరిపోదు. ఆంజనేయుడు ఎప్పుడు దైవం అయ్యాడు? రాముడి దగ్గర జ్ఞానబోధ తర్వాత దేవుడయ్యాడు. రాముడు ఆంజనేయ స్వామికి బోధించిన జ్ఞానం, దాని పేరు ముక్తోపనిషత్తు. అందులోనే రాముడు చెప్తాడు ఆంజనేయ స్వామికి, గత జన్మ సంస్కారాలు వాసనలు వదలకపోతే ఈ జన్మ ఎంత సాధన చేసినా ఆ వాసనల వల్లే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవి నువ్వు గమనించుకుంటూ వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఎదటి వాడికి ఆ భక్తి ఉన్నవాడికి తప్పేమీ కాదండి. భక్తి తప్పు కాదు, భక్తి ముదిరితేనే ధ్యానం. ఆ భక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు భగవంతుడికి దాసానుదాసులు అనుకుంటారు. ఆంజనేయ స్వామి అలాగే అనుకున్నాడు, నీ బంటు నేనయ్యా అనుకుంటున్నాను. కానీ నువ్వు బంటువు కాదు, నీలోనే కాదు సృష్టి అంతా నేనే ఉన్నాను, నీలో నాలో ఉన్నవాడు ఉన్నాడు అనే రాముడు ఆయనకి బోధపరిచాక అప్పుడు అర్థమైందండి. రాముడు ఆంజనేయ స్వామికి ఎప్పుడు బోధ చేశాడంటే, రామ పట్టాభిషేకం అయిపోయాక సీతమ్మ ముత్యాలహారం ఇస్తే కొరికి పడేశాడు. పడేసినప్పుడు అప్పుడు అనుకుంటాడు ఇటు రాముడు, వీడికి ఇంకా పూర్తిగా జ్ఞానం రాలేదు, సాధన చేస్తున్నాడు అంతే. అందుకే రావణాసురుడు సాధన చేశాడు. అప్పుడు రాక్షసులు బాగానే చేసేవారు సాధన, ఇప్పుడంటే సాధన మానేసి పక్కోళ్ళని పీకి తింటున్నారు, అంతే తేడా. అయితే అప్పుడు అనుకున్నాడు ఇటు వీడికి ఇంకా జ్ఞానం కలగలేదు కాబట్టి వీడికి జ్ఞానబోధ చెయ్యాలని, నా మందిరానికి రా ఆంజనేయ రాత్రి అన్నాడట. వచ్చేటట, వచ్చి రాత్రి అంతా జ్ఞానబోధ విన్నాడు, రాముడు చెప్పింది విన్నాక అప్పుడు చెప్తాడట, నాకు చాలా బాగా అర్థమైంది స్వామి అని. ఏమర్థమైందో చెప్పవయ్యా అంటే, నేను శరీర స్థితిలో నీ బంటును అనుకున్నాను, మనోస్థితిలో నాలో ఉన్న భగవంతుడు నువ్వు అనుకున్నాను, ఆత్మస్థితిలో నువ్వు నేను ఒకటే అని తెలుసుకున్నాను స్వామి అన్నాడట. అంత సాధన చేశాడు కాబట్టి ఒక్క రాత్రిలో మారాడు.